హర్షధ్వని న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రజక చైతన్య సంఘం ఆధ్వర్యంలో సంత్ ఘాట్కే బాబా 150 కార్యక్రమం గంపలగూడెంలో రింగులో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గంపలగూడెం మండలంలో ఉన్న వివిధ గ్రామాల నుంచి రజక సంఘం నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. సావిత్రి గారి ప్రోత్సాహంతో మన సత్య గారి ప్రోద్బలంతో దీన్ని ఇప్పుడు వరకు ఎన్నో ఒడిదొడుకులు అనుభవించి ఒక లైన్కి తీసుకురావడం జరిగింది. దీన్ని ఈ వంతున కంటిన్యూగా చేసేటట్టు మన చైతన్య సంఘం రజకులందరూ కూడా ఖచ్చితంగా నిలబడి దీన్ని ముందు ఇంకా ప్రయోజకంగా కావాలని మనమంతా కృషి చేయాలని ఈ సంఘం తరఫున ఎవరు కూడా ఇక ఆచార చేయకుండా అందరూ ప్రోత్సాహం చేయాలని మనం ఈ సంఘం తరఫున నేను ముఖ్యంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మండల చైతన్య సంఘ రజక కులాలకు, కుల పెద్దలకు, గ్రామాల రైతు సోదరిమణులకు ముందుగా నాకు కృతజ్ఞతలు. ఇక్కడ ఘాట్కే బాబా జయంతి 150వ జయంతి జరుపుకున్నటకు చాలా ఆనందకరంగా ఉంది. ఈ జయంతి వేడుకలు ఫెడరేషన్ చైర్మన్ సావిత్రమ్మ గారు మనం ప్రోత్సహించారు. ఆమె ద్వారాగా మనం ఇక మండలంలో కార్యక్రమం చేసుకున్నటకు మంచిగా ఇదిగా చేసుకుంటున్నామని తెలియజేస్తున్నాం. రజక చైతన్య గంపలగూడెం రజక చైతన్య సంఘం ఆధ్వర్యంలో మన ఈ యొక్క ఘాట్కే బాబా జయంతి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన గంపలగూడెం మండల రజక చైతన్య అధ్యక్షులు నాగవర కృష్ణ గారు, అదేవిధంగా మరి ప్రధాన కార్యదర్శి జగ్గుల కృష్ణ గారు, అదేవిధంగా కమిటీ సభ్యులు, అదేవిధంగా గౌరవ అధ్యక్షులు మన మన తమ్మవరపు ఆదినారాయణ గారు, అదేవిధంగా గైడేపల్లి శ్రీని గారు, అదేవిధంగా ఈ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి ప్రసాదరావు గారు, అదేవిధంగా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అందరికీ మరి ముందు నడిపిస్తున్నటువంటి మన యువకులు, మన సత్య గారు, అదేవిధంగా బెల్లంకొండ ఉపేంద్ర గారు, అదే సోదరు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ ఈ కార్యక్రమం అనేది చాలా గొప్పది. ఎందుకంటే